వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో రేపు జరగనున్న బీసీ రాజకీయ యుద్ధభేరి సభ పనులు తుది దశకు చేరుకున్నాయి. యుద్ధభేరి సభ విజయవంతం చేసేందుకు బీసీ జేఏసీ నేతలు అంతా కూడా సన్నద్దమయ్యారు. ఓరుగల్లు నగరంలో జరిగే హలో బీసీ చలో వరంగల్ బీసీ రాజకీయ యుద్ధభేరి సభ ద్వారా బీసీల సత్తా ఏంటో చూపిస్తామని బీసీ జేఏసీ నేతలు హెచ్చరించారు. బీసీ రాజకీయ యుద్ధభేరి సభ ఏర్పాట్లకు సంబంధించి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. రేపు వరంగల్ జిల్లాలో జరగబోయే బీసీ రాజకీయ యుద్ధభేరి సభకు సంబంధించి కూడా పనులైతే శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇటు హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్లో కూడా ఇటు బీసీ రాజకీయ యుద్ధభేరి సభను నిర్వహిస్తున్నారు. హలో బీసీ చలో వరంగల్ అను నినాదంతో మొదలైన ఈ బీసీ సభకు సంబంధించి కూడా గత వారం రోజుల నుంచి కూడా బీసీ నేతలంతా కూడా ఇక్కడే వరంగల్ జిల్లాలో తిష్ట వేసి కూడా ఇటు బీసీ సభను విజయవంతం చేసేందుకు ఇటు లక్షలాది మంది బీసీలను సభకు తరలించేందుకు కూడా బీసీ నేతలంతా కూడా నిమగ్నమయ్యారు. ప్రస్తుతం మనం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో మనం ఉన్నాం. చాలామంది బీసీ నేతలు ఉన్నారు, అసలు బీసీ నేతలు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఇటు ఇటు బీసీ సంఘాలకు సంబంధించి కావచ్చు, ఇటు జేఏసీలు ఏర్పాటు చేసి కూడా ఇటు వారం రోజుల నుంచి కూడా బీసీకి సంబంధించి కూడా సభను విజయవంతం చేసేందుకు కూడా చాలా మంది కూడా ఇక్కడే తీసుకెళ్ళి కూడా పనులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మాతో పాటు కొంతమంది మాట్లాడేందుకు కూడా బీసీ నేతలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడతారు. చెప్పండి, ఈ బీసీ వేదిక ద్వారా మీరు బీసీ వేదిక ద్వారా ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం చెప్పదు? ఈ బీసీ వేదిక ద్వారా మేము ముఖ్యంగా తెలియజేసుకునేది ఏమనగా గత 70 సంవత్సరాల నుంచి బీసీలకు సరైన ప్రాముఖ్యత లేదు. అంతేకాకుండా మా జనాభా విషయంలో చూసినట్టయితే మేము జనాభాలో హయ్యెస్ట్ బీసీలే ఉన్నారు, కానీ మాకు తక్కువ పొలిటికల్ పవర్ చాలా తక్కువ ఉంది. అది మన ఇది లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ చాలా తక్కువ ఉన్నారు. మా జనాభా మాత్రం చాలా ఎక్కువ ఉంది. మేము ఎప్పుడు కానీ మాకు పవర్ కావాలి, లేకపోతే మాకు భారీ రిజర్వేషన్స్ కావాలని మేము ఎప్పుడూ నిరోధించలేదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ ద్వారా మేము 10% ఈడబ్ల్యూఎస్ వాళ్ళు సాధించుకున్నారు. మేము 50% కన్నా ఎక్కువ ఉన్న బీసీలు మాకు చాలా తక్కువ రిజర్వేషన్స్. మా యువకులు చాలామంది మీరు చూసినట్టయితే అది కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ గ్రూప్ 4 ఎగ్జామ్స్ కానీ అన్ని ఎగ్జామ్లలో చాలా ప్రావీణ్యత సాధించినా కూడా వాళ్ళకు సీట్లు సంపాదించుకోలేకపోయారు. అందుకనే ఈ ఫిబ్రవరి 2వ తారీఖు ఈ రాజకీయ యుద్ధభేరి ద్వారా మా బీసీ పవర్ ఏంటిదో, లేకపోతే బీసీలు పాత్ర ఈ మున్ముందు ఏ విధంగా చేయాలో, రానున్న రోజుల్లో యువకులకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి అందుకనే ఫిబ్రవరి 2వ తారీఖున ఈ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో భారీ ఎత్తున ప్రజలందరూ బీసీ ప్రజలందరూ ఈ ఇంటింటి నుంచి తరలి రావాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా రాష్ట్ర గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి గౌడ్ మాతో ఉన్నారు. చెప్పండి, ఈ వేదిక ద్వారా ముఖ్యంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎన్నో ఏళ్ళుగా బీసీలు వెనుకబడిన పరిస్థితి ఉంది, కానీ ఉద్యోగాలు రాని పరిస్థితి ఉంది. ఎట్లా మాట్లాడతారు? దీని ద్వారా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? హలో బీసీ 24 గంటల్లో యుద్ధభేరి జరగబోతుంది ఓరుగల్లు నగరంలో. తీన్మార్ మల్లన్న నాయకత్వంలో, సుందర్రాజు యాదవ్ నాయకత్వంలో భారీ యుద్ధభేరి భారీ బహిరంగ సభ జరగబోతుంది. రాజకీయ పార్టీలలో వణుకు స్టార్ట్ అయింది. మేమెంతో మాకంతా వాటా కావాలని 76 ఏళ్ల నుంచి మేము నిరీక్షిస్తున్నాం. ఈ రాష్ట్రానికి ఇప్పటివరకు ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేదు. చట్టసభలో ఉన్నటువంటి 119 సీట్లలో 3% ఉన్న రెడ్లకు 43 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 1% ఉన్న వెలుమలకు 13 మంది ఉంటారు. 1% లేని చౌదరులు 4 ఉంటారు. 60 సీట్లు వాళ్ళకి పోతాయి. ఎస్సీ ఎస్టీ ముస్లింలకు వాళ్ళకి పోతే మేము 10 నుంచి వెళ్ళి 14 సీట్లతోనే సర్దుకుంటున్నాం. చట్టసభలో వాళ్ళు ఉంటారు. ఇక మాకు న్యాయం ఎలా జరుగుతుంది? మా బడ్జెట్ ఏది? మా పిల్లల పరిస్థితి ఏంది? ఈ విధంగా రాజకీయంగా ఈ విధంగా అన్యాయం జరుగుతుంటే ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టి 3% లేని వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇస్తే చదువుకున్న పిల్లల పరిస్థితి ఏంది? ఇంకా మేము ఎన్ని రోజులు భరించాలి? ఈ సభ ద్వారా రేపు బీసీలంతా చైతన్యమైనలు కులాల ఖచ్చితంగా ఈరోజు ముదిరాజులు, పద్మశాలీలు, గౌడులు, యాదవులు ఇలా 10 రోజుల నుంచి క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామాన మా యొక్క ప్రచార రథాలు తిరుగుతున్నాయి. మేము 10 రోజుల నుంచి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాం. రేపు నా అంచనా ప్రకారం నా 60 సంవత్సరాల నా జీవితంలో, నా పోరాట జీవితంలో ఇంత పెద్ద సభను చూడలేదు. మల్లన్న గారు అంచనా 1,00,000 అన్నాడు, కానీ 1,00,000 ఈ మైదానం సరిపోదు. రేపు వేలాదిగా తరలి వస్తున్నారు కులాలు, ఖచ్చితంగా స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇదేదో రాజకీయాలకు రాగా ప్రలోభాలు పెట్టి చేసే సభ కాదు, బీసీల ఆత్మగౌరవ సభ. ఈ సభ 76 ఏళ్ళలో ఎప్పుడు కూడా జరుగుతున్నాయి. ఆర్ కృష్ణయ్య గారు, జాజుల శ్రీనివాస్ గౌడు వీళ్ళందరూ పనిచేస్తున్నారు. కానీ ఇంతవరకు మనం నిరసనలు తెలియజేయడము,
పత్రిక ప్రకటన ఇవ్వడం ఇది ఒక యుద్ధభేరి సభ. ఈ రాజకీయ యుద్ధభేరి సభ దీన్ని సక్సెస్ చేస్తున్నాం. మళ్ళీ 10 లక్షల నుండి జింకానా మైదానంలో కూడా నెక్స్ట్ సభ జరగబోతుంది. కులాలకు అతీతంగా కూడా జేఏసీ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రేపు జరగబోయే సభకు దాదాపుగా జన సమీకరణ ఎలా ఉండబోతుంది, ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు? జన సమీకరణ స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ కానీ, మేధావులు కానీ, కవులు కానీ, కళాకారులు కానీ, డాక్టర్లు కానీ, విద్యార్థులు కానీ, న్యాయవాదులు కానీ వాళ్ళొక 1000 వాహనాలు తరలి వస్తున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ చూసి సైకిల్ మోటార్ ర్యాలీ స్వచ్ఛందంగా ఇలా కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో, ఇలా బుట్టి శ్యామ్ యాదవ్ ఆధ్వర్యంలో, పులి శ్రీనివాస్ ఆధ్వర్యంలో, మీరు ఇది ఎవరో చెప్తే చేసింది కాదు కదా, వాళ్ళంతటా వాళ్ళు నగరం నుండి గ్రామాల నుంచి కదులుతున్నారు. నాకు ఇప్పుడు అనేక ఫోన్లు వస్తున్నాయి, అన్న మాకు వెహికల్స్ పెడతారా, మేమే రావాలా అంటే ఒకసారి రగిలింది. దీన్ని ఎవరు కూడా ఆపలేడు. మేమెంతో మాకంత వాటా కావాలి. జనాభాలో మేము 60% ఉన్నాం. 60 మంది ఎమ్మెల్యేలు మీరున్నారు. 3% లేని వాళ్ళు మీరు 43 మంది ఎమ్మెల్యేలు అవుతారు. 60% ఉన్న బీసీలం 10 మంది 14 మంది ఎమ్మెల్యేలు దాటం. ఏంది మా మీద మీ పెత్తనం? ఇక మీది నడవది, ఇక నడవనియమ్మ. ఈ సభతో లాస్ట్ మీది. ఇది లాస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇది లాస్ట్ ముఖ్యమంత్రి. ఇక రాబోయే రోజులలో మా ఎమ్మెల్యేలను మేము గెలిపించుకుంటాం, మా ఓట్లు మేము వేసుకుంటాం, మా పరిపాలన మేము కొనసాగిస్తాం. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జిల్లా అధ్యక్షులు శ్యామ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, గత వారం రోజుల నుంచి కూడా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, మీడియా సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రేపు ఎట్లా బీసీ సంక్షేమ సంఘం నుంచి కూడా ఎట్లా ఈ సభకు పాల్గొనబోతున్నారు, ఏ విధంగా ఉండబోతుంది సభ? జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాలకు మా సంఘంలో ఉన్నటువంటి బాధ్యులందరికీ మేము బాధ్యత ఇచ్చడం జరిగింది. వాళ్ళు ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి, జిల్లా హెడ్ క్వార్టర్ల నుంచి పూర్తి స్థాయిలో ఈ సభకు పాల్గొబోతున్నారు. పెద్ద ఎత్తున మినిమం 1,00,000 పైచిలుకుతోని జనాన్ని ఈ సభలో మనం చూపించాలని, మా హక్కులు, మా ఐక్యత, రాజ్యాధికారం కోసము ఇన్ని రోజులు మాకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మేము ఇంతకుముందు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడేమో మేమేం సపోర్టు వాళ్ళు కమండలు అని యాత్ర చేసేసి ఇక్కడ మమ్మల్ని బీసీలకు రిజర్వేషన్ రాకుండా చేసిండ్రు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇమీడియట్లీ ఎవరి చప్పుడు చేయకుండా ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు వాళ్ళు సాధించుకున్నారు. మా పిల్లలకు అన్యాయం జరుగుతుంది, విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, మరి నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రద్దు చేయాలి. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎలక్షన్కి వెళ్ళాలనే ముఖ్య ఉద్దేశం కొద్దీ తీన్మార్ మల్లన్న, సుందర్రాజు యాదవ్, బీసీ సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కలిపి ఈరోజు ఇక్కడ మేము పెద్ద ఎత్తున రేపు మరి భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. ఈ భారీ బహిరంగ సభతోనైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మాకున్నటువంటి హక్కులు కానీ, మాకున్నటువంటి రిజర్వేషన్లు వెంటనే ప్రకటించకపోతే మాత్రము రాజకీయ యుద్ధమే జరుగుతుంది. మేము కూడా పార్టీ పెట్టుకొని మా ముఖ్యమంత్రిని మేము చేసుకొని, మా ఎమ్మెల్యేలు మేము గెలిపించుకొని, ముఖ్యమంత్రిని చేసుకొని మా రాజ్యాధికారం కోసము మేము ప్రయత్నం చేస్తున్నాం. బీసీ రాజకీయ యుద్ధభేరి సభ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు రేవంత్ రెడ్డి గారికి చుక్కలు చూపిస్తారా? ఇంకా మీకు డిమాండ్స్ ఏమున్నాయి? రేపు జరగబోయే ఈ సభ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక డిమాండ్ చేయబోతున్నాం. ఇది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుణపాఠంగా జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అదే తీర్మార్ మల్లన్న చెప్పినటువంటి 1,00,000 మంది దాటిపోయి ఇప్పటికే మేము గౌడ సంఘంగా అన్ని గ్రామాలు మళ్ళకి పోయినప్పుడు ఇప్పటికీ ఫోన్లు వస్తూ ఉన్నాయి, అన్న మేము బస్సు పెట్టుకున్నాం, మేము లారీ పెట్టుకున్నాం, డీసీ పెట్టుకుని చెప్పేసి స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. నా చరిత్రలో 20 చరిత్రలో ఈ విధంగా నేను చూడలేదు. ప్రజలు వెహికల్ పంపితేనే వచ్చేవాళ్ళు, డబ్బుతో వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు అన్న మేము వస్తున్నాం చలో వరంగల్ అని చెప్పేసి వస్తున్నారు. అంటే సంకేతం వెళ్ళిపోతూ ఉన్నది. నిన్నటి వరకు ఒక లెక్క, రేపటి ఒక లెక్క. ఖబర్దార్ అగ్రకులాల అని చెప్పదలుచుకున్నాం. మల్లన్న వచ్చిండు, ఆయనే కేవలము బీసీల పక్షాన ఆయన నిస్వార్థంగా ఈరోజు జాతి మేల్కొనబెట్టి మా హక్కుల కోసం, మా సమస్యల కోసం, మా నిరుద్యోగం కోసం ఆయన గొంతెత్తి వినిపిస్తారు. కాబట్టి యావత్ రాష్ట్రం మొత్తం ఆయన వెనుక ఉంటుంది, నిలబడతాము. బీసీల హక్కులు మేము సాధించుకుంటాం. అది స్థానిక సంస్థల నుంచే మొదలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నిస్వార్థంగా అన్ని కులాలు, అన్ని బీసీల సంఘాలుగా అందరూ వస్తున్నారు, రేపు తరాలు వస్తున్నారు. ఈ సభ సరిపోతంగా మేము అనట్లేదు, కానీ రేపు మాత్రం ఈ ప్రభుత్వానికి ఒక సంకేతం చేయబోతున్నాం. ఖబర్దార్ చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మేమెంతో మాకు అంత వాటర్ రావాల్సిందని చెప్పేసి మేము ఈ సభ ద్వారా రేపు డిమాండ్ చేయబోతా ఉన్నాం. రేపు జరగబోయే బీసీ రాజకీయ యుద్ధభేరి సంబంధించి కూడా ఒక పోస్టర్ను కూడా వీళ్ళు విడుదల చేస్తారు. బీసీ రాజకీయ యుద్ధభేరి గౌడులారా తల్లి రండి, హలో గౌడ, చలో వరంగల్ అంటూ కూడా నినాదాలు చేస్తూ కూడా పెద్ద ఎత్తులో ఇటు ఏదైతే రాజకీయ యుద్ధభేరి సభను సక్సెస్ చేసేందుకు కూడా ఇటు బీసీ కులస్తులంతా కూడా ఒక జేఏసీగా ఏర్పాటు చేసి గత వారం రోజుల నుంచి కూడా వరంగల్ జిల్లాలో తిష్ట వేసి కూడా ఇటు జనాన్ని లక్షలాదిగా
జన సమీకరణ చేసే విధంగా అయితే ఇటు బీసీ నేతలంతా కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే ఇప్పటికే ఇటు గత కొన్ని ఏళ్ల నుంచి కూడా ఇటు గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొని పార్లమెంట్ వరకు కూడా బీసీ నేతలకు అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్ విషయంలో కూడా అన్యాయం జరుగుతుంది. 65% ఉన్న బీసీలకు అన్యాయం చేస్తున్నారు. తక్కువ శాతం ఉన్న అగ్ర కులాలే ఇక్కడ ప్రభుత్వాలను నడిపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇక మేము ఊరుకోము. మా హక్కులు మేము తీసుకుంటాం. మా హక్కు మాకు రావాల్సిందే. మేము ఎంతున్నామో మాకంతా కావాల్సిందే అంటూ కూడా ఇటు ఏదైతే బీసీ యుద్ధవేరి సభ ద్వారా కూడా మేము ప్రభుత్వం మీద కొట్లాడతాం. మా హక్కులను మేము తీసుకునే విధంగా మేము ముందుకెళ్తాం. ఇటు తిరుమల మల్లన్న ఆధ్వర్యంలో కూడా బీసీ కులస్తులంతా కూడా ఏకమవుతున్నాము. మా సత్తా ఏంటో చూపిస్తాము. రేపు జరగబోయే బీసీ రాజకీయ యుద్ధవేరి సభకు లక్షలాదిగా జనాలు కూడా వస్తారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సుజిత్ హరికృష్ణ, 6 న్యూస్, వరంగల్.